అందరికీ వందనాలండి. నేను మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. మరి మీ అందరికీ వందనాలు. ఈరోజు ఈ వారంలో మనం చూస్తే విపి రెడ్డి గారు, విజయప్రసాద్ రెడ్డి గారు, ఎవరు చూసినా ఆయన మీదే వీడియోలు చేస్తున్నారు. అది విపి రెడ్డి గారు క్రాంతి కుమారు అని కేఆర్ టీవీతో ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఆయన మాట్లాడినవి చాలా అబ్జెక్షనబుల్గా ఉన్నాయి. క్రైస్తవులకి ఎవరికి నచ్చలే, నాకు కూడా నచ్చలేదు. అందుకే నేను వీడియో చేస్తున్నాను. అసలు విషయం ఏంటంటే, ఆయన మాట్లాడిన విషయం జై శ్రీరామ్కి జై శ్రీరామ్ అంట. రెండవది ఆయన అందేటంటే ప్రసాదం తినొచ్చా తినకూడదా అంటే తినొచ్చు అని అన్నాడు. ఈ రెండు మాటలు చాలా హైలీ అబ్జెక్షనబుల్. మూడో మాట ఏమన్నారంటే రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా, యేసు దేవుడా అని అంటే రాముడు వాళ్ళకి దేవుడు, యేసు నాకు దేవుడు అని చెప్పాడు. ఈ మూడు మాటలు కూడా కరెక్ట్ కాదు. ఇదండి ఈ విధంగా చెప్తారా, ఒకసారి మీరు వినండి. ప్రైజ్ ది లార్డ్, 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 జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరారా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరే, విన్నారు కదా. ఈ మాటలు వింటే ఎలాగ అనిపిస్తుందంటే, ఒక క్రైస్తవుడు చెప్పినట్టుగా రిప్లై లేదు. ఇది ఎలా ఉందంటే, ఏదో రోడ్డు మీద తిరుగుతున్న ఏదో తెలియని వ్యక్తి మాట్లాడినట్టుగా మాట్లాడాడు. ఏదో జనరల్ వ్యక్తులు మాట్లాడతారు కదా, అలా మాట్లాడారు. క్రైస్తవ మాటలు అలా ఉండవు. క్రైస్తవులు మాట్లాడే బైబిల్కి సంబంధించిన మాటలుగా ఉంటాయి. ఈ బైబిల్ క్రైస్తవులు ఫాలో చేస్తారు. దీని మీద ఆధారపడిన మాటలు అలా మాట్లాడతారు. ఎందుకంటే యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళందరూ కూడా బైబిల్ ప్రకారంగానే మాట్లాడతారు. ఈయన ఏది కూడా బైబిల్ సంబంధించి మాట్లాడలే. సరే, ముందు కేఆర్ క్రాంతి కుమార్ గారు ఏమన్నారంటే జై శ్రీరామ్ అన్నారు. ఈయన కూడా జై శ్రీరామ్ అన్నాడు. అదే వికేఆర్ అయితే మాత్రం జై శ్రీరామ్ అని కానీ ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి. మరి వికేఆర్ కూడా ఒక సేవకుడే కదా, పాస్టరే కదా, మరి ఆయన ఎందుకు అలాగన్నాడు, ఈయన ఎందుకు ఇలాగన్నాడు అంటే ఇద్దరిలో కూడా వ్యత్యాసం ఉంది. ఇద్దరిలో వేరే వేరే ఆత్మలు ఉన్నాయని అర్థమవుతున్నాయి. ఇందులో ఎవరు దేవుని ఆత్మ, ఎవరు దెయ్యపు ఆత్మ అని మనం అర్థం చేసుకోవాలి. వీడియోలో చూసి వీడియో చివరి వరకు చూడండి. క్రైస్తవులారా, మీరు మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోతుంది ఏంటంటే, విపి రెడ్డి గారు సాక్షాత్తుగా ఆయన చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయి. ఏ క్రైస్తవుడు చాలామంది ఆయన మాటలు విని ఆయనకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అని ఆయనకు పెద్ద ఫీలింగ్. ఆయన ఏం మాట్లాడితే ప్రజలు అవే వింటారని అదొక ఆలోచన. కొంతమంది అమాయకులు ఉంటారు, విపి రెడ్డి గారు చెప్పారు కాబట్టి మనం కూడా జై శ్రీరామ్ అనొచ్చు అని అనుకుంటారు. అందుకోసం నేను చెప్తున్నాను, బైబిల్లో ఏంటి చెప్పారో బైబిల్లో ఒకసారి చదవండి. నిజంగా మీరు విపి రెడ్డిని ఫాలో చేస్తున్నారా, లేదా యేసు ప్రభువుని ఫాలో చేస్తున్నారా, బైబిల్ వాక్యాన్ని ఫాలో చేస్తున్నారా, మీరే నిర్ధారణ చేసుకొని మీరు వాడండి. మీరంటే నేనేం ఆబ్జెక్ట్ చేయను. ఎవరు గోయాలే తవ్వుకుంటారు. దేవుడు విక్రింపబడ్డు, మానవుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తారు. గలతీయుల గ్రంథం 6:4 మీకు తెలుసు కదా. మీరు అనాలా అనొద్దని నేను చెప్పను, కానీ బైబిల్ ఏం చెప్తుంది అది నేను చెప్తాను. వాటి కోసమని 2 వచనాలు నేను చదివి వినిపిస్తాను, మీరు వినండి. మొదటిది జై శ్రీరామ్ అనడానికి జై శ్రీరామ్ అనొచ్చా అనకూడదా? నేనైతే అనకూడదు అని అంటాను. చాలామంది ఈ మాట అనకూడదు అనుకోని దెబ్బలు కాశారు, ప్రాణాలు ఇచ్చారు. మరి అంటే ఇంకా మరి మీ విశ్వాసం ఎక్కడ ఉంది చెప్పండి? నీ నోటు మాట ద్వారా నీకు నిత్య జీవం కలుగును, నీ నోటు మాట ద్వారా నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు అని బైబిల్ చెప్తుంది. మరి నీ నోటు మాటే కరెక్ట్ లేనప్పుడు విజయప్రసాద్ రెడ్డి అన్నట్టు ఎవరికి నచ్చదా అనియండి. ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు. ఆయన అనేస్తే పేర్లు అనడంలో ఏముంది, అందులో ఏమి ఇది లేదు కదా, పెద్ద యూజ్ ఏం లేదు కదా అని అనుకుంటే అనియొచ్చు. కానీ బైబిల్ అది అనట్లేదా? మీకోసమని 2 వచనాలు చదివి వినిపిస్తాను. 23వ అధ్యాయము 13వ వచనం.
నేను మీతో చెప్పినట్లన్నీ జాగ్రత్తగా గైకొనవలేను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోటి నుండి రానివ్వ తగదు. నిర్గమకాండం 23:13 బైబిలే కదా. మరి ఏం చెప్తారు విజయప్రసాద్ రెడ్డి గారు? నిజంగా మీరు క్రైస్తవులేనా? సరే, మరేమి ఎవరు అన్ని దేవతల పేర్లు ఉచ్చరించకూడదు, అది నీ నోట్లో కూడా రానివ్వకూడదని జాగ్రత్త పడమని చెప్తారు. మీ ఇష్టం క్రైస్తవులారా, మీ ఇష్టం. మీరు నరకం ఎంచుకుంటారు, పరలోకం ఎంచుకుంటారు, బైబిల్ ఫాలో అవుతారు, సైతాన్ ఫాలో అవుతారు, మీ ఇష్టం. నేను బైబిల్ వాక్యం చెప్పాను. మీ అంతరాత్మలో మీకు ఏమనిపిస్తుందో అన్ని దేవతల పేర్లు ఎత్తొద్దా, ఎత్తకూడదు. ఆ పేరున వందనాలు కూడా చెప్పకూడదు, ఆ పేరుని ఏమీ చేయకూడదు అని అన్నాడు. అసలు దాని జైలుకే వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. అలాంటప్పుడు అది పాత నిబంధన కొత్త నిబంధన అని కాదు, మన దేవుడు ఒక్కడే. కాబట్టి జాగ్రత్త పడండి, ఆ పేరు తీసుకోకండి, మీ నోటిని అలవాటు చేసుకోవద్దు. పోనీ అదొకటి ఉంది. ఇంకొకటిది 2 వచనాలు మీకు చూపెడతాను. నేను బైబిల్ నుంచే మీకు ఆన్సర్ చెప్పాలనే ఉద్దేశంతో నేను జనరల్గా ఏదో వేగ్ ఆన్సర్స్ ఇవ్వడానికి నేను రాలేదండి, వీడియో చేయట్లేదు. కాబట్టి క్రైస్తవులు మీరు శ్రద్ధగా వినాలి. ఇది నేను అన్యుల కోసం చెప్పట్లేదు, కానీ క్రైస్తవుల కోసం అని చెప్తున్నా. కీర్తన గ్రంథం 16:4 యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమ విస్తరించును. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తే నీకు శ్రమలు విస్తరిస్తాయి. వారిని అర్పించిన రక్తపానీయమును అర్పించిన వారిని పేర్లు నీ పెదవులు నెత్తకు. వాళ్ళు వేరొకరిని మీరు అనుసరించు వారికి శ్రమ విస్తరించును. ఆ అనుసరించిన దేవతలు ఒక పేర్లు కానీ అర్పించిన వాటిని కానీ తినకూడదు, పేరు కూడా ఎత్తకూడదు. మరి మీకేం బైబిల్ అర్థమైందో నాకు తెలియదు, నాకు మాత్రం ఇదే అర్థమైంది. మేము ఈరోజు కాదు 25 years నుంచి బైబిల్ చదువుతున్నాం. నేనే దేవుడి ఆత్మతో మీకు చెప్తున్నాను. నా తదుపరి నిర్ణయం మీది. ఓకేనా క్రైస్తవులారా? జాగ్రత్త. ఈపీ రెడ్డి గారు చెప్పారు, ఆయన ఏది చెప్పినా కరెక్టే. నంది అంటే నంది, పంది అంటే పంది అంటే మీ ఇష్టం. మీ సై అంటే తయ్యు, అయ్యి అంటే డ్యాన్స్ చేస్తామని చెయ్యండి. ఎవరొద్దన్నారు? చివరికి మీరు నరకంలో వెళ్ళిపోతారని మర్చిపోవద్దు. అన్ని దేవతల పేర్లు ఎత్తొద్దు, వాటిని అర్పించిన కూడా తినకూడదు అని 2 మాటలు కూడా ఇక్కడ ఉన్నాయి. వెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన అడ్వైజ్ ఎలా ఉంది? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీరు లైక్ కొట్టండి, లేదా కామెంట్ ఇచ్చి ముందు పంపించండి. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.